హలో ఆల్. ఈరోజు మనం చాలా ట్రెండీ టాపిక్ అయిన పర్మనెంట్ మేకప్ గురించి మాట్లాడుకుందాం. పర్మనెంట్ మేకప్ అంటే మనకి ఏమేమి కవర్ అవుతాయండి? ఐబ్రో మైక్రో బ్లేడింగ్, లిప్ టింట్స్, ఫేస్ ఫౌండేషన్స్, ఇంకా టాటూ రిమూవర్, ఇంకా పర్మనెంట్ హెయిర్ రిమూవర్స్, ఇంకా వచ్చి యాక్ని అండ్ పోస్ట్ ట్రీట్మెంట్స్, పింపుల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ ఇది వచ్చి మనం 5 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. కోర్స్ అమౌంట్ కూడా మరీ అంత ఎక్కువ ఉండదు, బడ్జెట్లోనే ఉంటుంది. లైక్ 30,000 నుంచి ఇంకా మీరు ఎంచుకున్న ఇన్స్టిట్యూట్ బట్టి వ్యారీ అవుతాయి. నియర్లీ 1 lakh, 1.5 lakh అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ అంటే డ్యూరేషన్ కూడా పెరుగుతుంది ఇన్స్టిట్యూట్కి. బట్ మినిమం 5 డేస్లో ఈ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉండేది పర్మనెంట్ ఐబ్రోస్. ఇవి మనకి చాలామంది ఏమనుకుంటారు, పర్మనెంట్ చేయించుకుంటే స్కిన్ డ్యామేజ్ అవుతుందా అట్లా అనుకుంటారు. బట్ నో, పర్మనెంట్ మైక్రో బ్లేడింగ్ అంటే ఇట్ జస్ట్ లైక్ ఏ టాటూ. ఇప్పుడు చాలామంది చాలా చోట్ల టాటూస్ వేయించుకుంటున్నారు కదా, సేమ్ అట్లాగే. అండ్ ఇది టాటూ కన్నా చాలా చిన్నది. టాటూ మన స్కిన్ లోపలికి ఎంత వెళ్తుందో అంత ఇది వెళ్ళదు, జస్ట్ 1 or 2 లేయర్స్ లోపలికి వెళ్తుంది అంతే. అండ్ దీన్ని పర్మనెంట్ అంటే ఎప్పటికీ పర్మనెంట్ కాదండి, 1 year వరకు ఉండొచ్చు మ్యాక్సిమం అంతే. 1 year తర్వాత మళ్ళీ దాన్ని రీషేడింగ్ చేయించుకోవాలి. లైక్ టాటూ కూడా మనకి 1-2 years తర్వాత షేడ్ తగ్గిపోతుంది కదా, సేమ్ అట్లాగే ఇది కూడా. అండ్ పర్మనెంట్ లిప్ టింట్ కూడా అంతే. పర్మనెంట్ లిప్ టింట్ 2 to 3 years వరకు ఉంటుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ దాన్ని మనం అగైన్ మనం షేడ్ వేయించుకోవాలి. అండ్ ఇంకా ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి బీబీ గ్లో, అలాంటివి అయితే మాత్రం ఆ కోర్స్ చెప్పేటోళ్ళే రికమెండ్ చేయట్లేదు. అది ఎందుకంటే ఫౌండేషన్ కెమికల్స్ అనేవి టోటల్ కంప్లీట్ ఫేస్ అప్లై చేయాలి కాబట్టి ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు చూస్ పర్మనెంట్, యూ కెన్ చూస్ పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్ టింట్ అండ్ ఆల్సో పర్మనెంట్ హెయిర్ రిమూవల్. పర్మనెంట్ హెయిర్ రిమూవల్ కూడా ఎప్పుడు పర్మనెంట్ కాదు, ఒక 2-3 years తర్వాత మళ్ళీ చిన్నగా వస్తూనే ఉంటాయి. వాటి మళ్ళీ మనం చేయించుకుంటూ ఉండాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.